అందరికీ నమస్కారం. మన కంప్యూటర్లలో వందలు వేల ఫైల్స్ ఉంటాయి కదా. అందులో దాగి ఉన్న ఒక్క చిన్న సమాచారం వెతకాలంటే ఎంత కష్టమో. అందుకే ఈరోజు మనం గ్రెప్ అనే ఒక పవర్ఫుల్ కమాండ్ లైన్ డిటెక్టివ్తో పరిచయం చేసుకుందాం. ఇది మన పనిని ఎంత సులభం చేస్తుందో చూద్దాం రండి. ఒక్కసారి ఆలోచించండి. మీ దగ్గర ఓ పెద్ద లైబ్రరీ అంత సమాచారమున్న ఫైలుంది. అందులో లక్షల కొద్దీ లైన్లున్నాయి. ఇప్పుడు ఆ ఫైల్లోంచి ఒకే ఒక పదం వెతకాలి. అమ్మో, ఎలా సాధ్యం? మరి దీనికి పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. ఆ ప్రశ్నకు సమాధానమే గ్రెప్. పేరు గ్లోబల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ప్రింట్ అని పెద్దగా ఉన్నా అస్సలు కంగారుపడొద్దు. సింపుల్గా చెప్పాలంటే ఇది మన టెక్స్ట్ ఫైల్స్ కోసం ఒక డిజిటల్ భూతద్దమనమాట. మనం ఏ పదం వెతకాలో చెప్తే చాలు, అది ఎక్కడున్నా సరే ఆ లైన్ని పట్టుకుని మన ముందుంచుతుంది. సరే, ఈరోజు మనం ఏమేం నేర్చుకోబోతున్నామో ఓసారి చూసేద్దాం. ముందుగా అసలు గ్రెప్ అంటే ఏంటి, ఆ తర్వాత మనం మొదటి సర్చ్ ఎలా చేయాలో చూద్దాం. అక్కడతో ఆగకుండా కొన్ని ఫ్లాగ్స్ వాడి మన సర్చ్కి మరింత పవర్ ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. ఆ పైన ప్యాటర్న్ మ్యాచింగ్ అనే ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ చూసి చివరగా మీరే ప్రాక్టీస్ చేయడానికి రెడీ అయిపోతారు. ఇక మొదలుపెట్టేద్దామా? మొదటి సెక్షన్, అసలు గ్రెప్ అంటే ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మీ పర్సనల్ టెక్స్ట్ డిటెక్టివ్. ఇది ఎలా పనిచేస్తుందంటే, మనం ఒక ఫైల్ ఇచ్చామనుకోండి, గ్రెప్ ఆ ఫైల్లోని ప్రతి లైన్ను, అవును, లైన్ బై లైన్ చదువుకుంటూ వెళ్తుంది. మనం వెతుకుతున్న పదం ఏ లైన్లోనైనా దానికి కనిపిస్తే వెంటనే ఆ మొత్తం లైన్ను మనకు చూపిస్తుంది. చాలా సింపుల్ కదా. సరే, థియరీ చెప్పింది చాలు. ఇక అసలైన పని మొదలు పెడదాం. మన మొదటి క్లూను ప్రాక్టికల్గా ఎలా కనుగొన్నాలో చూద్దాం రండి. ఈ స్లైడ్లో చూడండి. కమాండ్ సింటాక్స్ చాలా సింపుల్గా ఉంటుంది. మొదట గ్రెప్ అని టైప్ చేసి తర్వాత డబుల్ కోట్స్లో మనం ఏ పదమైతే వెతకాలనుకుంటున్నామో అదివ్వాలి. ఇక్కడ ఉదాహరణకి టెక్మింట్ అనిచ్చాం. ఆ తర్వాత ఏ ఫైల్లో వెతకాలో ఆ ఫైల్ పేరివ్వాలి. మనమిక్కడ /etc/passwd అనే ఫైల్లో వెతుకుతున్నాం. ఈ ఫైల్లో సిస్టమ్ యూజర్ల సమాచారం ఉంటుందన్నమాట. ఇక్కడ అసలు విషయమేంటంటే, మన డిటెక్టివ్ గ్రెప్ కేవలం క్లూ దొరికింది అని చెప్పి ఊరుకోదు. ఆ క్లూ ఏ లైన్లో దొరికిందో ఆ పూర్తి లైన్ను మన ముందుంచుతుంది. దీనివల్ల మనకు వెంటనే ఆ పదం ఏ సందర్భంలో వాడారో అర్థమవుతుంది. ఇది చాలా చాలా ముఖ్యం. ఇప్పటిదాకా మనం బేసిక్ సర్చ్ చేశాం. ఇప్పుడు మన డిటెక్టివ్కి కొన్ని స్పెషల్ పవర్స్ ఇద్దాం. వీటినే టెక్నికల్గా ఫ్లాగ్స్ అంటాం. ఈ ఫ్లాగ్స్ని ఉపయోగించి మన సర్చ్ను మరింత ఖచ్చితంగా, శక్తివంతంగా మార్చొచ్చు. సరే, ఒకవేళ మనకు ఆ పదం ఏ లైన్లలో ఉందో చూడాల్సిన అవసరం లేదు అనుకుందాం. కేవలం ఎన్నిసార్లు వచ్చిందో తెలిస్తే చాలు. అప్పుడేం చేయాలి? దానికి సమాధానమే ఈ -c ఫ్లాగ్. -c అంటే కౌంట్, అంటే లెక్కించడం. ఉదాహరణకి గ్రెప్ -c /etc/password అనే కమాండ్ ఇస్తే బ్యాష్ అనే పదం ఆ ఫైల్లో ఎన్ని లైన్లలో ఉందో ఆ నంబర్నే మాత్రమే మనకు చూపిస్తుంది. లైన్లను చూపించదు, జస్ట్ కౌంట్ అంతే. ఒక్కోసారి మనకు దొరికిన లైన్ ఒక్కటే సరిపోదు, దాని ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది అని కూడా తెలియాలి. ముఖ్యంగా ప్రోగ్రామర్స్ లాగ్ ఫైల్స్లో ఎర్రర్స్ వెతికేటప్పుడు ఇది ప్రాణం లాంటిది. అప్పుడే మనకు సి ఫ్లాగ్ ఉపయోగపడుతుంది. సి అంటే కాంటెక్స్ట్. స్లైడ్లో చూపినట్టు గ్రెప్ -c2 రూట్ అని వాడితే రూట్ అనే పదమున్న లైన్తో పాటు దానికి ముందు 2 లైన్లు, తర్వాత 2 లైన్లు కూడా చూపిస్తుంది. ఓకే, ఇదంతా బాగుంది. కానీ మనకు కావాల్సిన టెక్స్ట్ ఏ ఫైల్లో ఉందో తెలియకపోతే పరిస్థితి ఏంటి? ఒక ఫోల్డర్లో 100 ఫైల్స్ ఉంటే వాటన్నింటిలో ఒకేసారి ఎలా వెతకాలి? దానికోసమే మన దగ్గర ఆర్ ఫ్లాగ్ ఉంది. ఆర్ అంటే రికర్సివ్. ఇది ఒక డైరెక్టరీలోని అన్ని ఫైల్స్లో, ఇంకా దాని లోపలున్న సబ్డైరెక్టరీలలో కూడా వెతుకుతుంది. సింపుల్గా మన డిటెక్టివ్కి ఈ ఒక్క రూంలోనే కాదు, ఇంట్లో ఉన్న ప్రతి గదిలో, ప్రతి మూలలో వెతుకు అని చెప్పినట్టన్నమాట. ఉదాహరణకు గ్రెప్ -r ఎర్రర్ /var/log కమాండ్ /var/log ఫోల్డర్లో ఉన్న అన్ని ఫైల్స్లో ఎర్రర్ కోసం వెతుకుతుంది. ఇప్పటివరకు మనం చూసింది గ్రెప్ ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఇప్పుడే మొదలవుతుంది. అదే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఇవి గ్రెప్కు ఉన్న సూపర్ పవర్స్ లాంటివి. వీటితో మనం కేవలం పదాలనే కాదు, కొన్ని ప్రత్యేకమైన నమూనాలను అంటే ప్యాటర్న్స్ని కూడా వెతకవచ్చు.
అయితే మనం ఒక సాధారణ పదం కాకుండా ఇలాంటి ఒక స్పెషల్ ప్యాటర్న్ని వాడుతున్నామని గ్రెప్కి చెప్పాలి కదా. అందుకోసమే మనం -e ఫ్లాగ్ను వాడతాం. ఈ అంటే ఎక్స్టెండెడ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని అర్థం. ఒక చిన్న కానీ చాలా శక్తివంతమైన ఉదాహరణ చూద్దాం. ఈ క్యారెట్ గుర్తు, దీన్ని క్యారెట్ అంటారు. ఇది ఒక లైన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. సో మనం గ్రెప్ -e/రూట్ అని టైప్ చేస్తే అది కేవలం రూట్ అనే పదంతో మొదలయ్యే లైన్లను మాత్రమే చూపిస్తుంది. లైన్ మధ్యలో రూటున్నా అది పట్టించుకోదు. అలాగే $, గుర్తు లైన్ ముగింపును సూచిస్తుంది. చూశారా మన సర్చ్ ఎంత పవర్ఫుల్ అయిపోయిందో? అద్భుతం! ఇప్పుడు మీ గ్రెప్ డిటెక్టివ్ కిట్లోని ముఖ్యమైన టూల్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఒకసారి మనం నేర్చుకున్న వాటిని ఫాస్ట్గా లుక్కేద్దాం. ఓసారి ఫాస్ట్గా రివైజ్ చేసేద్దామా? బేసిక్ సర్చ్ చెయ్యాలంటే గ్రెప్ ప్యాటర్న్ ఫైల్. ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాలంటే -c. ముందు వెనుక లైన్స్ చూడాలంటే -c. ఒక ఫోల్డర్ మొత్తం వెతకాలంటే -r. ఇక స్పెషల్ ప్యాటర్న్స్ వాడాలంటే -e. అంతే, వీటితో మీరు చాలా పనులు చేసేయచ్చు. ఒకటి గుర్తుంచుకోండి, గ్రెప్ అనేది కేవలం ఒక కమాండ్ కాదు. అది మీ ఫైల్స్లో దాగి ఉన్న సమాచారపు నిధిని తెరిచే ఒక తాళం చెవి. మరింకెందుకు ఆలస్యం? మీ సిస్టంలోని ఫైల్స్ను అన్వేషించడం మొదలుపెట్టండి. ఎవరు చెప్పగలరు మీరు ఏ అద్భుతాలను కనుగొంటారో?